కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో ఏపీ ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామని, కూటమి ప్రభుత్వం రైతులను నడి రోడ్డు మీద పడేసిందని వెల్లడించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల సాధారణ ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడతారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అర్థాంతంగా చెప్తారు. గత 5 సంవత్సరాలు నువ్వు చేసావు. ఇవాళ రైతు సంఘంలో పెట్టావు. రైతు కావచ్చు ఎరువులు, రైతు కావచ్చు విత్తనాన్ని, రైతు పండించే పంటని అక్కడ ద్వారా కొన్నావు. కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తావు. దాదాపు కంటగట్టావు. కానీ ఇప్పుడు తల కాదే, ఏం కావస్తే దాని నుంచి అందరినీ కూడా పెట్టింది. దాదాపు ప్రోత్సహించింది. ఇవాళ ఎరువు కొనుక్కోవాలంటే మరి అక్కడికి వెళ్ళా, షాప్కి వెళ్ళాలి. ఎరువు కొనుక్కోవాలంటే బ్లాక్ విత్తనాలు వచ్చి మంచి విత్తనాలు దొరికే పరిస్థితి. పెద్ద పెద్ద మాట చెప్తున్నారు సివిల్ సప్లై మినిస్టర్ గారు. ఎవరు రెడీగా ఎక్కడో అయితే తీసుకుంటా ఉన్నారు. అడగండి, ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎంత ఎన్ని వస్తాయి 75 వస్తాయి ఎన్ని కిలోలు అడుగుతున్నారు. అవి 5 మినిమం 5 నుంచి 6 కిలోలు ఇస్తే కానీ అక్కడ ఆ బస్తా వాళ్ళు ఏంటంటే తగ్గిందంటారు, లేకపోతే దాంట్లో మేలు కావాలంటారు. ఈ రకంగా చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అడుగుతున్నాను. ఎక్కడ వాళ్ళని సత్యం తెలుస్తుందని అడుగుతున్నాను. ఇటువంటి బాధల్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఇవాళ మేము వచ్చి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు వచ్చానా, విద్యార్థులకు వచ్చానా, ప్రజలకు వచ్చానా, వారికి వచ్చిన ఏ సమస్య అయితే ఆ సమస్య కోసం ఇవాళ పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా చాలా అన్యాయం కదండి. పేదవాడి గ్రామంలో రైతు కూలి వచ్చి రైతు కూలి పని చేసుకోవడానికి ప్రభుత్వం డబ్బుని మరి ఎన్నైతే పని చేసుకోవడానికి వెళ్తే మరి పందనాలు లేవు, అయిపోయావు, మ్యాండేట్ లేవు, కాగితం లేదు. కేవలం జాబ్ కార్డు వచ్చి సుమారు 7,50,000 జాబ్ కార్డుని ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో తగ్గించింది.